నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. బేలా మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి ఎన్ శంకర్ బేలా మండలంలో గల మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో నిర్వహించిన బేలా డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య వైద్య అవగాహన సదస్సు. అలాగే స్పెషల్ ఆఫీసర్ శంకర్ గారు, ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య సిబ్బంది అందరికీ పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే ప్రాథమికంగా రోగాలు, పరిసరాలు పరిశుభ్రంగా లేనప్పుడు, అట్లాగే ప్రొటెక్టెడ్ వాటర్ తాగనప్పుడు ఎక్కువగా ఈ అవకాశం, పిల్లలు రోగానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాథమిక అంశాలని మా విద్యార్థులకు, మా ఉపాధ్యాయులకు తెలిపినటువంటి వైద్య సిబ్బందికి, అలాగే డాక్టర్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు. బీసీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్లో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఈరోజు హెల్త్ చెకప్ క్యాంప్ మరియు డ్రై డే యాక్టివిటీస్ అండ్ సీజనల్ వ్యాధుల పట్ల వీరు ఎలా అప్రమత్తంగా ఉండాలి అండ్ ఈ కంటాజియస్ డిసీజ్ ఏవైతే సంక్రమిత వ్యాధులు ఉంటాయో, ర్యాషెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, ఈ స్కేబీస్ లాంటివి, పిల్లలు ఇక్కడ అధిక మొత్తంలో ఒకటే దగ్గర నివాసం ఉంటారు. కాబట్టి వీళ్ళ హాస్టల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మన బయట పరిసరాలలో నిల్వ ఉండే నీటిలో మన దోమలు అభివృద్ధి చెంది వీళ్ళకు డెంగ్యూ కానీ ఇతర మలేరియా వ్యాధికి కారకులు ఇవి వ్యాపిస్తుంటాయి. కాబట్టి వాటిని కూడా మన పరిసరాల పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తను, శుభ్రతను వాళ్ళకు చక్కగా అందరికీ వివరించి, మరియు ఎవరైతే వాళ్ళ వ్యాధుల పట్ల పడిన వారు ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ తోటి సహోదరులను గుర్తించి కానీ మన పిఎస్సికి కానీ వాళ్ళ సిబ్బందికి కానీ చెప్పినట్లయితే మనం ముందుగానే వాళ్ళకు ఆరోగ్యంగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని సంరక్షించడం జరుగుతుందని ఈ విధంగా తెలియజేస్తారు. కలెక్టర్ ఆదేశానుసారం మరి బేల మండలంలో ఫ్రైడేలో పాల్గొన్న అందులో భాగంగానే మరి బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో మెడికల్ క్యాంప్ను కూడా సందర్శించడం జరుగుతుంది. డాక్టర్ గారు మరియు హెచ్ఎం గారు ఆధ్వర్యంలో పిల్లలకు మెడికల్ క్యాంపు, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి పిల్లలకు అవగాహన కల్పించడము, మరి వాళ్ళకు ఎట్లా ఈ వర్షాకాలంలో ఈ 4 నెలలు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు రక్షించుకుంటూ, మరి డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ, మరి వాళ్ళ చదువులు పురోగతి సాధించడానికి కొరకు ఈరోజు స్కూల్లో వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు కానివ్వండి, వాళ్ళ సిబ్బంది కానివ్వండి, మరి మన మెడికల్ టీం, బేలా మండల్ పిహెచ్సి డాక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా పిల్లల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడము, మరి వాళ్ళకి ఎలాంటిది కాకుండా, ఎందుకంటే జిల్లాలో ఆదిలాబాద్ బేలా మండల్ పిల్లలే కాకుండా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఉన్న దూర ప్రాంత పిల్లలు కూడా ఉన్నారు. మంచిర్యాల కానీ దూర ప్రాంత పిల్లలు కూడా ఇక్కడ వచ్చి నివాసం ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా ఈ మధ్యనే స్కూల్ని ఇక్కడ మావల నుండి ఆదిలాబాద్ బేలకు షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా భయాన్ని తొలగించి ఇక్కడ మంచి చక్కగా వాళ్ళ చదువుల పట్ల శ్రద్ధ వహించి చదువులో పురోగతి సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎంత వయసు మన పిల్లల్ని ఒకటి మనం ట్రాన్స్ఫర్ చేసినాం. సిక్స్త్ డైరెక్ట్ ఎడ్యుకేషన్ కూర్చోండి మేడం, కూర్చోండి సార్. ఎప్పుడు ఉంటాయా వయసు ఎంత లేదన్నా? ఎవరు బాబు నీది? ఎవరు?
కట్టాలి కట్టాలి కదా దగ్గరకు వచ్చి టెంపుల్ ఉన్నది సాయిబాబా అనేది వేల ఐదు కొట్రా कल आते सर 3 अपने हो ఇప్పుడు పెట్టించిన కదా ఇంజెక్షన్ ఇచ్చిందా ఇంజెక్షన్ వేయకుండా లోపల ఇచ్చేదా నిమిషాలలో ఆ సర్టిఫికెట్ అన్ని ఇస్తాడు ఇదేనా ఇంకా ఇంకెక్కడ ఉంటుంది ఇంకా పైకి లేదు చెట్టు పైకి లేదు ఇద్దరు పైకి అది కూడా ముందు అంతే ఉన్నానా మళ్ళీ 5 డేస్లో ఇదంతా కూడా క్యూర్ అయిపోతుంది ఓకేనా. దేనికి పెద్దగా భయపడే అవసరం లేదు. కాకపోతే కాషియస్గా ఉండాలా. కంటాజియస్ డిసీజ్ కాబట్టి పాకుతుంది కాబట్టి ఒకరి నుండి ఒకరికి దాన్ని అక్కడికే మనము కంటైన్ చేసేందుకు మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా. ప్రత్యేకంగా ఒక పిల్లలు ఎవరైనా హ్యాండ్ వాష్ ఎట్లా చేసుకొని చూపెడతారా? ఓకే బస్ చెప్పినప్పుడు చేతి ఇట్లా కడితే చేతుల్లో ఏమవుతుంది? గంజి తామర ఉంటాయి కదా అట్లా కుక్కలు వస్తాయి చూడు చేతులు ఇట్లా చూడండి అందరి చేతులు చూసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలా. సో అది ఇప్పుడు చెప్పిన వర్షాకాలము వర్షాలతో వచ్చే రోగాలు ఉంటాయి కదా ఇవన్నీ దోమలు ఈగలు ఉంటాయి కదా వీటిని అన్నిటికీ రక్షించుకొని సబ్బుతో మంచిగా నీట్గా కడుక్కొని సార్ ఇప్పుడు చెప్పినట్టుగా మనము లేట్ అవర్స్లో మంచి భోజనం వేడి వేడిగా ఉన్నప్పుడు తింటారు కదా మీరు. చల్లడి పెడతారా? మీకు అన్నం ఎట్లా పెడతారు? వేడి వేడిగా ఉంటేనే తినాలి. వేడి లేకుండా వేడి చేసుకుని కరెక్ట్ టైం పోయి వాళ్ళు బెల్లుగొట్టగానే అక్కడ పోయి వేడి అన్నం తీసుకొని వేడి వేడి అన్నం తింటే ఇలాంటి ఇష్యూస్ రావు. డాక్టర్ సాబ్ దగ్గర ఇప్పుడు అందరికీ మీకు చెకప్ చేస్తారు. ఈరోజు ఆరోగ్యం ఏ సమస్య ఉన్నా మీకు ఎందుకు చిన్న వయసులో చేస్తున్నారంటే 18, 20, 27 సంవత్సరాలు మనకు డిగ్రీ వయసు చిన్న డిసీజ్ మీకు ఇప్పుడు గుర్తింపు అయినా కానీ దానికి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ ఇప్పటి నుంచే తీసుకుంటారు. కొందరికి కట్టు చూపు తక్కువ ఉంటుంది, కొందరికి ఏదో